ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా ఇసుక పాలసీ కూడా ఫ్రీ విధానం చేశారు. దాని మీద సామాన్యుడికి ఎలా ఉండిద్ది అంటారు? దాని గురించి ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్ జరగడం వలన ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, అలాగే తాపి వాళ్ళకి పని దొరుకుతుంది, అలాగే మెటీరియల్ అమ్మే వాళ్ళకి పని దొరుకుతుంది. ఒక్క ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల నష్టం లేదు. దానివల్ల మనీ రొటేషన్ జరుగుతుంది. ఆ మనీ రొటేషన్ వల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఒక్క దాంట్లో లాభం చూసుకునే కంటే మిగతా వాటిల్లో లాభం చూసుకోవడం నేను అన్నాడు. అది మంచి పాలసీ. అది అలా అని ఫ్రీగా అంటే చేతితో పట్టుకుని తెచ్చుకోలేం కాబట్టి ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, కూలీ ఖర్చు ఇచ్చి ఇళ్ళకి పంపించడం అనేది, అంటే కన్స్ట్రక్షన్ జరిగే ఏరియా కనీసం ఖర్చు ఉంటుంది కదా. ఇప్పుడు ఆటోలో బియ్యం కొంటాం, 1200 రూపాయలు తీసుకుంటాడు, 1500 తీసుకుంటాడు. ఇంటికి ఫ్రీగా రాదు కదా బియ్యం. ఆటోలో మరి 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తాం. అట్లాగే ఇసుక ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన ఇంటికి వచ్చే కనీసం ఛార్జెస్ కామన్గా ఉండాలి. దానివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే అర్బన్ ఏరియాస్గా, రూరల్ ఏరియాస్గా అర్బన్ ఏరియాస్గా మారుతాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ ఏరియాలో డెవలప్మెంట్ బాగా కనిపిస్తుందండి. అది మాత్రం బెస్ట్ పాలసీ. సార్, గత 5 ఏళ్లలో డెవలప్మెంట్ ఏం లేదంటారా? డెవలప్మెంట్ అంటే నాకు తెలిసి, అంటే నేను స్కూల్ టీచర్ని కనుక చెప్తున్నాను, అమ్మఒడి అందరికీ ఇవ్వటం అనవసరం అండి. బాగా చదువుకున్న పిల్లల్ని ఎవరినో స్కూల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అమ్మఒడి ఇస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. అరే చదువుకో, దానివల్ల నీకు ఫీజు ఉండదు ఖచ్చితంగా అని. తర్వాత అమ్మఒడి అనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళ అమ్మఒడి ఎందుకనంటే వాళ్ళు కూలీ పనికి పంపించకుండా ఉంటారని ఉద్దేశంతో తల్లికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో 30,000 40,000 రూపాయలు కడుతున్న వాళ్ళకి అమ్మఒడి దేనికండి? అలా అని పేరెంట్స్కి ఇచ్చి అమ్మఒడిని ఏం చేశారు, అది మేనేజ్మెంట్స్కి కట్టకుండా వాళ్ళంతా సొంతగా సెల్ ఫోన్లు కొనుక్కుని అలాగే టీవీలు కొనుక్కుని అవి చేశారు. కానీ స్కూళ్ళకి ఏమి పేమెంట్ ఏం కట్టలేదు లేదు. అమ్మఒడి అనేది చాలా కరెక్ట్ అయిన పాలసీ కాదు. నన్ను అడిగితే చేయలేకపోయాడు. దాన్ని ఏదో క్రేజీ కోసం చేశాడు. ఇంకా దానికంటే ఆరోగ్యశ్రీను అలాంటివి డెవలప్ చేస్తే ఇంక వాటి మీద పెట్టుంటే బాగుండేది. డబ్బులు డిసీజెస్ అన్ని దాంట్లో ఉన్నవన్నీ తీసేసి అమ్మఒడి ఊరిని పంచి డబ్బులు నన్ను అడిగితే ఉపయోగం లేదు. సార్, గతంలో 151 సీట్లు రికార్డు స్థాయితో జగన్ గారు గెలిచారు. 2024 ఎన్నికల్లో రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 11 సీట్లుగా పరిమితం అయిపోయారు. ఏం తప్పు జరిగిందని అంత వ్యతిరేకత వచ్చింది సార్ ప్రజల్లో? ఆయనను మినిస్టర్లు, ఎమ్మెల్యేలు జనాలకి దూరంగా ఉన్నారండి. అబ్రహం లింకన్ అంతా వాడి దగ్గర నుంచి వాళ్ళు జనాల్లో పడి తిరుగుతారు. ఇప్పుడు మొన్న అమెరికా ప్రెసిడెంట్ ఓడిపోయిన తర్వాత వీళ్ళంతా ఏంటంటే సొసైటీలో తిరుగుతున్నారు. ఓడిపోయాక మునుపు తిరుగుతారు వాళ్ళు, ఓడిపోయిన తర్వాత తిరుగుతారు, పదవిలో ఉన్నా తిరుగుతారు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి అందరినీ కలిసి ఇంటింటికి మరి తిరిగాడు. అప్పుడు లేని ప్రాణభయం. మరి అంత మునుపు ఎందుకు వచ్చింది? ఎందుకని జనాలను కలవలేకపోయాడు? నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరికి కనపడకుండా తిరిగాడు ఆయన. ఎంతసేపటికి అదే ఎస్టేట్లో, తాడేపల్లి ఎస్టేట్లో ఉంటానంటే ఎట్లా? అలాగే మినిస్టర్లను ఏమైనా కంట్రోల్ చేయగలిగాంటే లేదు. ఎంతసేపటికి పాలసీ గురించి మాట్లాడకుండా, అంబటి రాంబాబు గారు వాటర్ పాలసీ గురించి మాట్లాడకుండా ఎంతసేపటి తిట్టడం మాట్లాడతాడు తప్పితే, అలాగే కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రి బియ్యం గురించి మాట్లాడకుండా ఏంటేంట్లో మాట్లాడతాడు. అలాంటి వాటి వల్ల నాశనమైంది ప్రభుత్వం. రాజశేఖర్ గారికి అభిమానంతో ఈయన ఏదో ఆయనకంటే గొప్పగా చేస్తాడని ఈయన గెలిపించుకున్నాము. అలానే చేసుకోలేకపోయాడు. ఈయన వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి చేపట్టారు. ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎంతవరకు అనేది వేస్ట్ అండి నన్ను అడిగితే. సూపర్ 6 పథకాల వల్ల ఆల్రెడీ కర్ణాటక దెబ్బతిన్నది, తెలంగాణ దెబ్బతిన్నది, ఏదో బస్సు ప్రత్యేకంగా. అలాంటి వాటి వల్ల ఏంటంటే ప్రయోజనం? 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేకంటే ప్రతి సిలిండర్ మీద తగ్గించడం నయం కదా. ఆ 3 సిలిండర్ల బదులు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనిషికి. అయ్యో రేటు తగ్గింది కొంటున్నాం మనం. ఆ 3 సిలిండర్లు మళ్ళీ ఎవరికో ఇస్తారు. ఆ 3 సిలిండర్ల ఖర్చు ఎవరికి ఇస్తారండి? ఎవరిని ఎత్తిన పడాలిగా. మిగతా 9 సిలిండర్లు కొనేవాళ్ళు రేటు పెరుగుతుంది. అలాగే బస్సులో ఆడవాళ్ళ ఫ్రీగా పంపిస్తున్నా అంటాడు. ఆ ఖర్చు అంతా మగవాళ్ళ జేబులో పాకెట్ మనీ పోతుంది. అంటే ఒక భార్య ఫ్రీ బస్సు ఎక్కితే భర్త ఇదో 4 రూపాయలు ఇచ్చాడు, 8 రూపాయలు ఇస్తాడు. ఏం తేడా ఏం లేదు. ఫ్రీ బస్సు అనేది వేస్ట్ అండి. దానికంటే కాలేజీ పిల్లలకి, స్కూల్లో చదువుకునే పిల్లలకి ఫ్రీ బస్సు ఇవ్వనండి. చక్కగా ఇంకా స్కూల్కి దూరంగా ఉన్న పేరెంట్స్ పంపిస్తారు. నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకే అందజేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు కొట్లల్లో కొనలేకపోతున్నాం. రేషన్ అనేది ఒక బియ్యం ఒకటే ఇస్తున్నాడు. ఆ బియ్యంతో తింటే సరిపోయిందా? దాంట్లో కావాల్సిన ఉప్పు, పప్పు, కందిపప్పు, బెల్లం, చింతపండు అవన్నీ ఎక్కడికి పోతున్నాయండి? అవన్నీ లేకుండా ఒట్టి బియ్యంతో తినేయగలమా మనం? బియ్యం సప్లై ఇస్తే సరిపోతుందా? సార్, గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం నష్టపోయింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం. అది నిజమే అంటారా? అంటే అన్ని రంగాల్లో అంటే అన్ని రంగాలు సమానంగా కాకపోయినా ప్రతి రంగం నష్టపోయిన మాట మాత్రం వాస్తవం.
అన్ని రంగాల్లో సమానంగా నష్టపోయింది ఏం లేదు. కొన్ని రంగాల్లో ఎక్కువ నష్టపోయింది, కొన్ని రంగాల్లో తక్కువ నష్టపోయింది. ఇదివరకు స్కూళ్ళు బిల్డింగ్లు పడిపోయి పెచ్చులు పడిపోయి బిల్డింగ్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించేవాళ్ళు. అలాంటి స్కూల్ బిల్డింగ్స్ డెవలప్ చేశాడు, కానీ టీచర్స్ని అపాయింట్ చేయలేకపోయాడు. చదువు అంటే ఒట్టి బిల్డింగ్సే కాదు, కలర్సే కాదు కదా. తర్వాత ఈయన హయాంలో ఇంకో కొంచెం జరిగింది ఏంటంటే, పాత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పథకం విషయంలో చాలా బాగా జరిగింది. నేను స్కూల్ టీచర్గా చూశాను కనుక చెప్తున్నాను. ఆ టీచర్ తిన్నదాన్ని వీడియో అప్లోడ్ చేయటం అవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే, మరీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువైపోయి టాయిలెట్స్ కట్టడానికి వీడియో తీయటం, అలాగే భోజనం వండుతున్నప్పుడు వీడియో తీయటం, ఇవన్నీ హెడ్ మాస్టర్కి చదువు చెప్పే పని అవసరం టైం లేక, టీచర్లకి టైం లేక చదువులైతే వెనకబడ్డారండి పిల్లలు. అది పుస్తకాలు బ్యాగులు ఇచ్చేస్తే కాదుగా, చెప్పే టీచర్లను కూడా అపాయింట్ చేసుకోవాలి కదా. డిఎస్సి లేకుండా టీచర్స్ అపాయింట్మెంట్ లేకుండా అలాగే మళ్ళీ మొన్న ప్రైవేట్ టీచర్లు అందరూ వేస్ట్ అని చెప్పని తెలంగాణ గవర్నమెంట్లో మొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ప్రైవేట్ టీచర్లు వేస్ట్ ఏంటంటే అర్థం లేకుండా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న టీచర్లు గొప్పవాళ్ళు, ప్రైవేట్ టీచర్లు గొప్పవాళ్ళు కదా. రిజల్ట్ అనౌన్స్ చేస్తున్న దాంట్లో ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు చెప్పిన స్కూళ్ళలోంచి వస్తున్నాయి కదా. మరి వాళ్ళు వృధా అని చెప్పని అంటాం చాలా తప్పది. సార్ అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద అని జగన్ గారి పథకాలు ఉండేవి మొత్తం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ, మధ్యాహ్న అన్న భోజనం అంటూ ఇట్లా రకరకాల పేర్లు, ప్రముఖుల పేర్లు పెట్టుకొచ్చారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? నేను అనేది అదేనండి, ఒక పథకానికి అలవాటైనప్పుడు అది పథకం అనేది ప్రముఖ నాయకుడి పేరు ప్రచారం కోసం వాడుకోకుండా జనాలకి తెలిసేటట్టుగా ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ చాలా గొప్ప ఆవిడ. కొన్ని వందల సంవత్సరాలు ఆవిడ తన ఆస్తిని అంతటి నమ్ముకుని చేసింది. ఆవిడ పేరు పెట్టి రేపు వచ్చే గవర్నమెంట్ మార్చడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే డొక్కా సీతమ్మ పేరు మార్చి మన రాజకీయ నాయకుడి పేరు పెట్టుకున్నామంటే అవతలాళ్ళు దాన్ని అవమానంగా తీసుకుంటారు. అలానే ఈయన చేయడం ఏం లేదండి. అబ్దుల్ కలాం పేరు మీద ఉన్న స్కాలర్షిప్ తీసేసి వైఎస్ఆర్ పెట్టాడు. అది చాలా రాంగ్ ప్యాటర్న్. అబ్దుల్ కలాంకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి సంబంధం ఏంటండి? ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన పేరు మీద ఇచ్చే స్కాలర్షిప్ని అంతకైతే ఆయన దాంతోపాటు వీళ్ళ నాన్నగారి పేరు మీద కూడా ఇచ్చి ఉండాల్సింది. అందుకని ఆ పేరు మార్చకూడదు కదా. అట్లాగే సర్టిఫికేట్ని, యూనివర్సిటీ పేర్లను ఒకసారేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని, ఒకసారేమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని మారిస్తే ఆ సర్టిఫికేట్ 5 ఏళ్ళు ఒక యూనివర్సిటీ పేరు వస్తుంది, ఒక 5 ఏళ్ళు ఒక యూనివర్సిటీ పేరు వస్తుంది. మధ్యలో 3 ఏళ్ళు అటు ఇటు చదివిన వాడికి ఎట్లా ఇస్తారు ఆ సర్టిఫికేట్? 3 ఏళ్ళు ఒక సంవత్సరంతో వస్తుంది, 2 ఏళ్ళు ఒక పేరుతో వస్తుంది. అది సంబంధం లేదు అసలు. అట్లా పేర్లు మార్చకుండా ఒక పథకం అనేది జనాల్లోకి తీసుకెళ్తే ఆ పథకం పేరు మార్చడానికి అవకాశం లేకుండా దాన్ని అలా ఉంచగలిగేట్టు ఉండాలి ఆ పేరు. ఓవరాల్గా ఫైనల్గా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్టేట్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారా? అంటే అభివృద్ధి చేసే అవకాశాలు ఇప్పుడు ఎంత ఉన్నాయి అన్నది ఆయనకి తెలియాలండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి, ఖజానా పరిస్థితి మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకుని అభివృద్ధిలో తీసుకెళ్తారని మా ఉద్దేశం. అందుకనే నేను సైతం ఆయనకే ఓటేసాను. నేను అంటే ఆయనకే ఓటేసానంటే ఆయన కూటమిలో మా ఏరియాలో నుంచి ఆయనకి వేశాను నేను. అని ఎంత వరకు చేయగలడు అన్నదానికి చూడాలి. ఒక నెలే కదా అయింది. మొదటి 5 సంవత్సరాలు అయితే బైఫర్ఫికేషన్ వల్ల వచ్చిన మొదటి సీఎం కింద వాడుకోలేకపోయాడు ఆ అవకాశాన్ని. ఎంతసేపటికి అమరావతి మీద పట్టుకుంటే కాదు కదా. అమరావతి ఒకటే కాదు కదా డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన తెనాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి కదా, అన్నిటి రైడింగ్ చేస్తూ చేయడం వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో కూడా 46 రూపాయలకి 47 రూపాయల కిలో బియ్యం అని చెప్పని పెట్టగలుగుతుంది. అంతకుముందు అది 58 రూపాయలు 60 రూపాయలు అమ్మిన బియ్యం అది. అట్లా ఏ మినిస్టర్ ఆ మినిస్టర్ వాళ్ళ పరిధిలో చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ బాగా, ఒక చంద్రబాబు నాయుడు అన్ని డిపార్ట్మెంట్ చేయలేరు కదా. మినిస్టర్లు ఎవరికి వాళ్ళు బాగా చేయాలి, అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఏరియాలో బాగా చేయాలి, అలాగే పెన్షన్లు పంచడానికి అందరినీ వెళ్ళమని చెప్పాడు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అలాగే కలెక్టర్ని. అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే నెలకోసారి జనాలు కనపడతాం కదా వెళ్ళి మనం. అదో మంచి అలవాటు అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన తెనాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి కదా, అన్నిటి రైడింగ్ చేస్తూ చేయడం వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో కూడా 46 రూపాయలకి 47 రూపాయల కిలో బియ్యం అని చెప్పని పెట్టగలుగుతుంది. అంతకుముందు అది 58 రూపాయలు 60 రూపాయలు అమ్మిన బియ్యం అది. అట్లా ఏ మినిస్టర్ ఆ మినిస్టర్ వాళ్ళ పరిధిలో చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ బాగా, ఒక చంద్రబాబు నాయుడు అన్ని డిపార్ట్మెంట్ చేయలేరు కదా. మినిస్టర్లు ఎవరికి వాళ్ళు బాగా చేయాలి, అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఏరియాలో బాగా చేయాలి, అలాగే పెన్షన్లు పంచడానికి అందరినీ వెళ్ళమని చెప్పాడు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అలాగే కలెక్టర్ని. అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే నెలకోసారి జనాలు కనపడతాం కదా వెళ్ళి మనం. అదో మంచి అలవాటు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.